ఏంటి ఇప్పుడు మనం బయట దేశం వచ్చిన తర్వాత ఒక వాళ్ళు ఫోన్ చేయలేదు, ఒక మెసేజ్ చేయలేదు, ఒక వెళ్ళిపోయిందిరా, దానికి పెరిగిపోయిందిరా, ఓ చాలా ఎక్కువైందిరా దానికి బయట దేశం వెళ్ళిన తర్వాత అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదా, ఎంతంటే వాళ్ళ కింద సేవ చేయడానికి వస్తేనే మనకు దుడ్లు ఇస్తారు. ఊరికిన కూర్చోబెట్టి మనల్ని మేపడానికి వాళ్ళు తీసుకురారు. అప్పుడు మీరేం చేయాలి? ఓహో పాప మా పిల్లకాయ తిన్నాదో ఉన్నాదో తాగిందో అని ఆలోచించి ఒక్క మెసేజ్ కానీ ఒక మిస్ కాల్ కానీ పెట్టాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ మాకు ఖాళీ కుదిరినప్పుడు ఏం చేస్తాం? ఫోన్లు గెలికితే ఏం చేస్తాం? ఓ వీళ్ళు ఫోన్ చేశారు, మన మీద ప్రేమ ఉంది అని చెప్పి మేము ఓ పాలు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తాం. బిజీగా ఉన్నామంటే బిజీ అని చెప్తాం, ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తాం. మీ ఫోన్ కోసం మీరు మా కోసం మీరు ఎలాగనుకుంటున్నారు? మీరు చేయలేదని ఇక్కడ బాధపడేవాళ్ళు మేము కూడా అలాగే. అందుకే మర్చిపోకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎంతంట ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్ మీరు చెయ్యండి. ఎందుకంటే మీ ఫోన్ కోసం వాళ్ళు ఎంతో వెయిట్ చేస్తున్నారు. అలాగే మర్చిపోకుండా వాళ్ళు ఇక్కడ పని విషయం కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ 24 గంటలు ట్రింగ్ అట్టుకోవడానికి కావదు, దానికి ఒక టైం సందర్భం ఇస్తారు. ఆ సందర్భంలోనే మనం 24 గంటలు ఉండడానికి కావదు. వాళ్ళు ఇచ్చే టైం బట్టే మనం మాట్లాడుకోవాలి. అర్థమైందండి? ఏంటి